క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. నేహా, ఎస్ సార్. ఎస్ఎన్కే శాంపుల్స్ అన్ని వచ్చాయా? ఎస్ సార్, వచ్చేసింది. అక్కడ భారతి ఉంటే లోపల రమ్మనండి. ఓకే సార్. హలో. హలో మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. ఓకే. మే కమిన్ సార్. మీరు ఇలా అడగండి. యో మోస్ట్ వెల్కమ్. లోపల రా. మీరు అడిగిన శాంపిల్ ఫైల్ సార్. నువ్వు చూసావుగా? ఎస్ సార్. శాంపిల్స్ అన్ని నీకు నచ్చాయా? అవును సార్, శాంపిల్స్ కలర్ ఇంకా దాని థిక్నెస్ అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే నేను ఒప్పుకుంటా. బై ద వే, నీ యొక్క కలర్ సెన్స్ అనేది చాలా గ్రేట్గా ఉంది. రెడ్, ఆరెంజ్, ఎల్లో అంటే నువ్వు వేసుకుని ఉన్నావు కదా, వీటన్నిటిలో నా కలర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. భోజనం చేసావా? ఏంటి? లంచ్ చేసావా? ఎస్ సార్. ఎస్ నోవా? ఎస్ సార్. బై ద వే, నేను నీ దగ్గర ఒక విషయం గురించి అడిగానుగా, దానికి ఇంకా నువ్వు ఆన్సర్ చేయలా. అది నేను ఏం నిర్ణయం తీసుకోవాలని నాకు అర్థం కాలేదా? నీకు ఒకటి తెలుసా, రిటైర్మెంట్ తర్వాత నాకు ఒక పెద్ద అమౌంట్ దొరుకుద్ది. నేను ఒక బిజినెస్ చేస్తున్నా, డబ్బులున్నాయి, పెద్ద ఇల్లు కూడా ఉంది, కానీ ఏంటి ప్రయోజనం? ఐ కెన్ అండర్స్టాండ్ సార్. నీ వల్ల అండర్స్టాండ్ అవుతున్నావు కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? సార్, యాక్చువల్లీ నాకు మా అమ్మ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. నాకు అర్థమవుతుంది. సార్, నాకు దీని గురించి థింక్ చేయడానికి నాకు టైం కావాలి. అయితే బాగా థింక్ చేయి. అలాగే నీ నుండి నాకు ఆన్సర్ ఎస్ అయి ఉండాలి మాత్రమే. ఆలోచించుకో. ఓకే సార్. నేహా, ఎస్ సార్. మీరు ఇప్పుడు లోపల రండి. సో మే కమ్ ఇన్? మీరు అడగాలని ఏమైనా ఉందా అంటే లోపలికి రండి ముందు. ఎలా ఉన్నారు? ఫైన్.
మీరు ఎస్కే బిల్స్ అని పంపించారుగా. అవును సార్, నేను నిన్నే కట్టేశాను. ఓ, నిన్నే సెండ్ చేశారా? అవును, మీ బ్రదర్ అడ్మిషన్ ఏమైంది? తను కాస్త టెన్షన్లో ఉన్నాడు. అరే నేనున్నాను కదా. ఆ? నేను నీకేమైనా హెల్ప్ చేయాలా? నో సార్, థ్యాంక్స్, ఐ విల్ మేనేజ్. రేపు నీకు బర్త్డే కదా. నో సార్. మరి ఎందుకని చూస్తానికి ఇంత అందంగా ఉన్నావు? సార్, నేను ఇప్పుడు అకౌంట్ ఫైల్ని పంపించాలి. సో నేను ఇప్పుడు వెళ్ళి అది చూడాలి. హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళు ఇక్కడ నుండి. ఇలాంటి ప్రాబ్లం గాని చేసావంటే ఇప్పుడే అందరినీ పిలిచి ప్రాబ్లం చేస్తాను. చూడు, ఇక్కడ సీన్ చేయకు. ఊకే, నాకు ఇక్కడ మర్యాద ఉంది. మర్యాద? నీ మర్యాద గాల్లో కలిసిపోయేటట్టు నేను ఇప్పుడు ప్రాబ్లం చేస్తాను, చూస్తావా? అరే నీకేం కావాలి? ఇంతకి నీకు కావాల్సిన డివోర్స్ ఇచ్చేసాను కదా నేను. పెన్షన్, డివోర్స్ తర్వాత నువ్వు నాకు మెయింటెనెన్సే ఇవ్వలేదు. నెక్స్ట్ మంత్ లోపు ఇచ్చేస్తా. సో ప్లీజ్. ఒక నిమిషం, నువ్వు ప్లీజ్ అని అడిగితే నేనేమీ మోసపోను. నేను నీకు 8 రోజులు టైం ఇస్తాను. నా అకౌంట్లో డబ్బులు వచ్చి తీరాలంతే. అలా రాలేదనుకో, నువ్వు ఎదురు చూడనంత విధంగా నేను ఏదో ఒకటి చేస్తాను. నాకు తెలుసు, డబ్బు కోసం ఏవైనా చేస్తావు కదా నువ్వు. అవును, నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను ప్రశాంతంగానే ఉండనివ్వను. గుర్తుపెట్టుకో. ఇదంతా కరెక్టో లేదో తెలియట్లేదే. తను నీకన్నా వయసు ఎక్కువ. మనం ఇంకా కొన్ని రోజులు ట్రై చేసి చూద్దాం. నీ వయసుకి తగినవాడు దొరుకుతాడులే. కానీ అమ్మా, ఆ అబ్బాయి డౌరీ అడుగుతాడు కదా, దానికి మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం? ఆ తర్వాత బ్రదర్ ఎడ్యుకేషన్, మీ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ జయదేవ్ చూసుకుంటానని చెప్పారు. ఇలా చూడమ్మా, నా స్వార్థం కోసం నీ జీవితాన్ని నేను రిస్క్లో పెట్టకూడదు కదా. అమ్మా, ఇక్కడ ఎవరూ సెల్ఫిష్ కాదమ్మా. అంతకు పైగా జయదేవ్ సార్ చాలా మంచి ఆయన, నేనంటే బాగా ఇష్టం. అతనే నాతో చాలాసార్లు చెప్పారు. తర్వాత ఆయనేమీ చాలా పెద్ద ఆయనేం కాదు. నాకు ఈ విషయంలో నమ్మకం ఉందమ్మా. ఆయనతో సంతోషంగానే ఉంటాను. ఇలా చూడమ్మా, నాకు నీ సంతోషమే చాలా చాలా ముఖ్యము. నువ్వు ఈ నిర్ణయాన్ని తీసుకునే ముందు బాగా ఆలోచించి చూడు. అమ్మా, ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాను. లోపలికి రా. అంత సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఇగో చూడు, ఇదే నా ఒక చిన్న ఇల్లు. ఇప్పుడు ఇది నీ ఇల్లు కూడా. చాలా అద్భుతంగా ఉంది. వావ్, జయదేవ్ సార్ చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నారు, నాకు చెప్పలేదు. అవును మిస్సెస్ పక్షి, ఇది అవసరంలో అట్లా జరిగిపోయింది. నేనేమి అంత దూరంగా ఉన్నానా ఏంటి? నీ పక్కనే ఉన్నాను కదా. సరే, అవన్నీ వదిలేయండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. అట్లీస్ట్ మీ వైఫ్ నైనా ఇంట్రడ్యూస్ చేయండి. భారతి, ఈవే మిస్సెస్ పక్షి. నమస్తే. ఈవే నా భార్య భారతి. మా ఇంటికి అప్పుడప్పుడు రండి. ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చింది. సరే సరే, అవి ఇక్కడే ఉంటుంది, మీరు తర్వాత రండి. ఏంటి, చాలా బాధగా ఉందా? ఫస్ట్ టైం ఇక్కడికి నువ్వు మా ఇంటికి వచ్చావు. నేను వెల్కమ్ చేస్తానికి ఎవరు లేదని బాధగా ఉన్నావా? ఏ సమస్య లేదు, మీరున్నారు కదా. నేను ఎప్పటికీ ఉంటా. పద. నీకు నచ్చిందా? మ్మ్. నేను నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంచా. వెయిట్. కానీ ఇంతకుముందు నేను ఇలాంటి డ్రెస్ వేసుకునేది లేదు. ఇంతకు ముందు నువ్వు పెళ్లి కూడా చేసుకోలేదు. రష్మి, ఇందులో నువ్వు చాలా హాట్గా ఉంటావు. ప్లీజ్. ఓకే, నేను వెళ్ళి వేసుకొని వస్తాను.
చెప్పు. హాయ్ బ్రదర్, మ్యారేజ్ చేసుకున్నారు, మరి పార్టీ ఏది? పార్టీయే కదా, ఇస్తే అయిపోద్దిలే. ఎప్పుడొస్తావో చెప్పు, ఇచ్చేస్తా. ముందు నైట్ ఇది అవ్వనివ్వరా? సరే, ఖచ్చితంగా రేపు ఆఫీస్లో కలుద్దాం, సరేనా? బాయ్ బాయ్ బాయ్. ఇదేంటి, మీరు డ్రింక్ చేస్తారా? నా లైఫ్లో ఇది సంతోషమైన రోజు. ఈరోజు తాగపోతే ఎలా? ఇదే లాస్ట్. చెప్పకుండా తిని ఎక్కడికి వెళ్ళిపోయింది? భారతి, భారతి! ఉమెన్స్. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ బిజీ. ఏంటి స్విచ్ ఆఫ్లో ఉంది? తనకి వేరే ఎవరితో అఫైర్గా ఉందా ఏంటి? భారతి, నాతో చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసావు. హా, అవును, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను. డాక్టర్ దగ్గరికా? ఏ ఎందుకని నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావు? ఒంట్లో ఏమైనా బాగాలేదే ఏంటి? నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. ఈ చిన్న విషయాన్ని చెప్పడానికి నువ్వు ఇంతసేపా? వెళ్ళి టీకా ఎల్లు. హలో, మమ్మీ. భారతి, నీకెంతసేపు ట్రై చేస్తున్నానో తెలుసా? నువ్వెందుకు లిఫ్ట్ చేయట్లేదు? అమ్మా, కిచెన్లో ఉన్నాను. జయదేవ్ సార్కి ఆఫీస్కి టైం అయింది కదా. అమ్మా, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావని విన్నాను. జయదేవ్ చాలా హ్యాపీగా ఉన్నాడంతే కదా? అవునమ్మా, చాలా సంతోషపడ్డారు. మీరు చెప్పండి, మీ హెల్త్ ఎలా ఉంది? అరే, నా హెల్త్ బానే ఉందమ్మా, నువ్వేం బాధపడకు. నాకు నిన్ను చూస్తేనే దిగులుగా ఉంది. ఫస్ట్ టైం నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు కదా? సరే అమ్మా. వినోద్ వచ్చారా? ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడు. నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఉదయం సాయంత్రం వస్తూనే ఉన్నాడు. నువ్వేమైనా మాట్లాడతావా? ఆగు, నేనిస్తున్నాను. హలో భారతి, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. వినోద్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అమ్మని ఎంతో కేర్గా చూసుకుంటున్నావు. అవును, చెప్పు, నీ టాక్సీ అంతా ఎలా సాగుతుంది? సూపర్గా ఉంది. సరే అయితే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఇంతకు ఫోన్లో ఎవరు ఇంత సంతోషంగా ఉన్నావు? అది మమ్మీ వినోద్ ఫోన్ చేశారండి. నాకు నీ ఒక టాక్సీ డ్రైవర్ అంటే అస్సలు నచ్చదు. అతను నా బ్రదర్ లాగా. అతను మా అమ్మని చాలా బాగా చూసుకుంటారండి. బ్రదర్ లాగా? ఇలా చూడండి, తీసుకోండి. హౌ కెన్ యూ ఆస్క్ ఫర్ మోర్ మనీ? పోయిన నెల కదా నీ రూమ్ కంటే ఒక పెద్ద టీవీని 50,000 ఖర్చు పెట్టి కొన్నాను. ఓకే, ఏదో ఒకటి అరేంజ్ చేస్తా. ఓకే, అరవకు. జై, మహేశ్వరి ఫర్మా నాకు కాల్ చేసి సేఫ్టీ డెలివరీ గురించి విచారించారు. అయితే సరే, ఆయనతో చెప్పేశావు కదా? ఆల్రెడీ చెప్పాను. అది సరే గానీ, నువ్వు నీ అకౌంట్లో నుంచి 2 లక్షలు విత్డ్రా చేసావా? అది ఒక అర్జెన్సీ వల్ల విత్డ్రాల్ చేశా. నువ్వు ముందే చెప్పుండొచ్చు కదా. ఇప్పుడు నేను సప్లయర్స్కి ఏం పే చేయాలి? ఒక అర్జెంట్లో మర్చిపోయా, ఐఎమ్ సారీ. ఇప్పుడు నీ అకౌంట్ నుండి విత్డ్రాల్ చేసుకో. నెక్స్ట్ మంత్ నేను తిరిగి ఇచ్చేస్తా. ఓకే, కరెక్ట్గా తిరిగి చేయాలి. అరే 100% కా? నాకు డబ్బు అవసరం. బ్రదర్, నేను ఉన్నాను కదా, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నారు? వచ్చి కూర్చో, నాకు కొంచెం పనుంది, వెళ్ళి చూసి వస్తా. మీరెవరు?
నా పేరు సుజాత. జయదేవ్ ఆల్రెడీ నా గురించి మీతో చెప్పే ఉంటాడు కదా. అవును, ఆయన చెప్పారు. నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. నేనిప్పుడు లోపలికి రావచ్చా? ప్లీజ్ లోపలికి రండి, థ్యాంక్ యూ. కూర్చోండి. ఏమన్నా కావాలా? వద్దొద్దు, కూర్చోండి. నన్ను దయచేసి క్షమించండి. మన ఇద్దరి మధ్య ఒక 7-8 సంవత్సరాల తేడా ఉంటుంది. నేను మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. లేదు, అదేం పర్వాలేదు. ఇప్పుడు నాతో మీరు ఏం మాట్లాడాలని వచ్చారు? నీకు తెలుసు కదా, జయదేవికి మీరు 5వ భార్యవని. ఏంటి? అవును, మీకు ముందు ఆయన 4 అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ జయదేవ్ మీరు మాత్రమే అని చెప్పారు. నేను అతనికి 4వ వైఫ్నా? నేను కూడా ఆయన నమ్మాను. అలా నమ్మి పెళ్లి చేసుకొని రావడం వల్లే ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోయింది. ఎప్పుడు వాడు ఇలాగే కష్టపడిన ఆడవాళ్ళందరినీ వెతికి మరీ పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఆ అమ్మాయిలతో నవ్వుతూ మాట్లాడి వాళ్ళని ట్రాప్లో పెడతాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 3-4 సంవత్సరాలు వాళ్ళతో సంతోషంగా గడిపేసి వాళ్ళని డివోర్స్ చేసి ఆ తర్వాత ఇంకో వైఫ్ని వెతుక్కుంటాడు. ఇదంతా ఎలా పాసిబుల్? హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ? ఓకే, నువ్వే దాని గురించి తెలుసుకుంటావు. నేనిక్కడ రావడానికి కారణమే నీ దగ్గర అన్ని నిజాలు చెప్దామని వచ్చాను. థ్యాంక్ యూ. ఇలా చూడండి. హా? ఇవాళ సుజాత ఇంటికొచ్చారు. అరే, నువ్వు తనంతా ఇంటికి లోపలికి ఎందుకు రానిచ్చావు? డివోర్స్ అయినా కూడా నా కుటుంబాన్ని తను నాశనం చేస్తుంది. ఆవిడే చెప్పారు 3-4 అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారంట. అదంతా ముగిసిపోయిన కథ. హ? అందువల్ల నేను నీ దగ్గర ఏది చెప్పలేదు. ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారంటే నాతో అబద్ధం చెప్పినట్టే కదా. ఇప్పుడు నా యొక్క పాస్ట్ నీకు ముఖ్యమా? ఒకవేళ నా ప్రెసెంట్ కంటే నా పాస్ట్ ముఖ్యమంటే నువ్వు ముందు ఇంట్లోంచి బయటికి పోవే. నువ్వంతా నాకేం అవసరం లేదు. నమస్తే, ఎలా ఉన్నారు? నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? భారతి రమ్మంటే వచ్చాను. తన ఇంట్లో లేదు, నీకేం పని? తను ప్రెగ్నెంట్ కదా, అందుకే అమ్మ లడ్డూలు ఇమ్మని చెప్పింది. ఇవి ఇవ్వడానికే వచ్చాను సార్. నాకివ్వు. ఇంకేం కావాలా? అంటే నేనే తీసుకొచ్చానని తనకి చెప్పండి. సరే, బయలుదేరు. వస్తాను సార్. నమస్తే. లడ్డూని తెచ్చావా? వినోద్ వచ్చారా? బాక్స్ చూడంగానే వినోద్ అని గుర్తు పెట్టుకున్నావా? ఆయన్ని లోపలికి పిలిచుండొచ్చు కదా. వాడేదో అవసరంలో ఉన్నాడు. జరుగో. అరే అమ్మా, ఏంటి ఈరోజు సూపర్గా డ్రెస్ చేసావు? ఏంటి విశేషం? యూ సో బ్యూటిఫుల్. ఇవాళ డాక్టర్ దగ్గరికి స్కాన్ కోసం తీసుకువెళ్ళాలి కదా. సో సారీ, నేను మర్చిపోయా. దీనిలో మర్చిపోవడానికి ఏముంది? నేను మీకు చాలాసార్లు కాల్ చేశాను, కానీ ఆన్సరే చేయలేదు. అది మేబీ డిస్కనెక్ట్ అయి ఉంటుంది. సారీ చెప్పాను కదా. నెక్స్ట్ టైం ఈ విధంగా ఏ తప్పు జరగదు. ప్లీజ్ నన్ను క్షమించు. హలో భారతి, జయదేవ్ మిగతా భార్యల గురించి నువ్వు అన్ని విషయాలు తెలుసుకున్నట్టున్నావు. నాకు అదంతా అవసరం లేదు. ఇప్పుడు ఆయన నాతోనే ఉన్నారు, అది చాలు నాకు. నువ్వు చూస్తూనే ఉండు, ఒకరోజు వాడు నిన్నే వదిలేసి వెళ్ళిపోతాడు. నాకు ఆయన మీద నమ్మకం ఉంది. భారతి, ఆ లోకాన్ని నేను ఎప్పుడో చూసొచ్చాను.
ఇలా చూడు, ఒక వయసు అయినోడు ఒక చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడంటే దానికి 2 కారణాలే ఉంటాయి. ఒకటి వాడి సొంత అవసరం కోసం మాత్రమే ఉంటుంది, లేదంటే పేద అయి ఉంటుంది. మీరేం ట్రై చేస్తున్నారు? నేను చెప్పబోయే విషయాన్ని దయచేసి క్యాచ్ చేసుకో. మనం మాత్రం తలుచుకుంటే వాడి దగ్గర నుంచి చాలా క్యాష్ని కొట్టేయొచ్చు. మన లైఫ్ లో కావలసిన అన్ని అవసరాల్ని మనం సాధించుకోగలం. తర్వాత మనం వాడితో జీవించనక్కర్లేదు. సుజాత మ్యామ్, మీరు రాంగ్ నంబర్కి డైల్ చేశారు. అండ్ ప్లీజ్ దీనికి పైగా నాకు ఫోన్ చేయకండి. భారతి, తర్వాత నువ్వు చాలా బాధపడతావు. అది వినోటే కదా? మీరా? ఇవాళ త్వరగా వచ్చేసారా? ఏంటి బయటికి వెళ్ళి వస్తున్నావా ఇంత చెమటలు పట్టే? ఆ, మీకోసమే వెయిట్ చేశాను డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి. ఆ తర్వాత నేనే వెళ్ళొచ్చాను. ఒక్క నిమిషం. నువ్వెలా తిరిగి ఇంటికి వచ్చావు? ఆటోలోనే. ఆటోనా? నాతో నా అబద్ధం చెప్తున్నావా? ఆ? నువ్వు ఆ వినోద్ గారితో కారులో వెళ్ళటం నా 2 కళ్ళారి నేను చూసానే. నాతో నా అబద్ధం చెప్తున్నావా? వినోద్ నాకు బ్రదర్ లాగా. అతనంటే మీకు నచ్చదు, అందుకని అబద్ధం చెప్పాను. బ్రదర్ లాగనా? నిజం చెప్పు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ యొక్క తండ్రి ఎవరు? ఆ వినోద్ గాడే కదా? ఎందుకని మీరు ఇంత మోసంగా నడుచుకుంటున్నారు? ముందు నా ఇంట్లో నుండి నువ్వు బయటికెళ్ళు. నన్ను వదిలేయండి. ఏమండి? ఏమండి? హలో. ఎందుకోసం ఇంకా డబ్బులు పంపించలేదు? నేను పోయిన నెలే కదా నీ ఖర్చులకి 1,50,000 రూపాయల పైగా తగలేశాను నీకు. ఎందుకని టార్చర్ చేస్తున్నావు? ఏంటి? ఇక నువ్వు అలాంటి ఏది చేయకు. నేను ఈవినింగ్ వచ్చి కలుస్తాను నిన్ను. ఫోన్ పెట్టు. జయదేవ్, కంపెనీ అకౌంట్లో ఉన్న 3 లక్షల రూపాయలు నువ్వు డ్రా చేశావు. పోయిన నెల తీసుకున్న 2 లక్షలే ఇవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ 3 లక్షలా? అరే అది నాకు ఒక ముఖ్యమైన అవసరం ఉంది, అందుకని తీశాను రా. అంత ముఖ్యమైన పనుంటే నువ్వు నీ అకౌంట్లో నుంచి డబ్బుని తీసుకోవాలి. ఈ డబ్బు సప్లయర్స్కి ఇవ్వాల్సింది. ఇప్పుడు ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఆగిపోయింది తెలుసా? హే, అరొక్క నేదో ఒకటి చేస్తాను రా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నేను మన పార్ట్నర్షిప్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. అకౌంట్ని త్వరగా క్లోజ్ చేయి. కమాన్, త్వరగా. రే, ఊరికే ఇక్కడికి వచ్చి నీ యాటిట్యూడ్ చూపికు. ముందు ఈ చోటు నుండి బయటికెళ్ళరా. ఇలా చూడరా, 2 రోజుల్లో నాకు ఇవ్వాల్సిన డబ్బుని నువ్వు ఇవ్వలేదంటే నిన్ను నేను చంపి పారేస్తాను. బాగా గుర్తుంచుకో, 2 రోజులే. తప్పుకోండి. ఇక్కడ నుండి అందరు పోండి. దయచేసి ఏడవకమ్మా, సైలెంట్గా ఉండు. నా వల్లే నీకు ఇంత ప్రాబ్లమా? నేను వెళ్ళి సారీ చెప్పనా? వద్దు వినోద్, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్. నువ్వు అక్కడికి వెళ్తే నీ గురించి చాలా మోసంగా మాట్లాడతారు. అరే, నువ్వు అనవసరంగా దిగులు పడకు. నీకోసం నేనేమైనా చేయడానికి సిద్ధమే. నీ జీవితం నాశనం కానివ్వను. వినోద్ ఆగు. వినోద్ ఆగు ప్లీజ్. సార్ ప్లీజ్, దయచేసి మన్నించండి. పోనీ మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ భారతికి ద్రోహం చేయకండి. ప్లీజ్ సార్, తను ఇన్నసెంట్. అంత తప్పు నువ్వు చేసి నీ కొడుక్కి నన్ను తండ్రి చేస్తావారా? నేను ఒప్పించోని అనుకున్నావా? రాయ్, ఏంట్రా కాళ్ళు పట్టుకుంటూ రెచ్చిపోతున్నావు? నువ్వు భారతిని తన కడుపులో పెరుగుతున్న బిడ్డని ఇక్కడికి తీసుకురాకపోతే నీ అయ్య డెప్ప లేచిపోతే. అర్థమైందా నీకు? నమస్కారం, నేను సుధా చందన్. అలాగే మీరు చూస్తున్నది
క్రైమ్ అలర్ట్. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి క్రైమ్ వెనుక ఎప్పుడూ కూడా కొంతమంది కారకులుంటారు. అలాగే దాని వెనుక కామం, క్రోధం, అత్యాశ, మోహం, అలాగే ఈగో. కామం అంటే అది లస్ట్, కోపం అంటే కోపం, అసూయ అంటే అసూయ, ఎమోషన్ అంటే అది ఎమోషన్, ఈగో అంటే అది ఈగో. ఇవన్నీ కూడా మన మైండ్లో ఉండే చెడ్డ విషయాలు. త్వరగానే మన మైండ్ కంట్రోల్ని ఇది తగ్గించేస్తుంది. ఒకటి, మనం చెడ్డ విషయాల నుంచి కాస్త దూరంగా ఉంటాం, లేకపోతే ఎదుటివారికి చెడు చేయడానికి పూనుకుంటాం. ఈరోజు మన స్టోరీలో మన కంట్రీ క్యాపిటల్ ఢిల్లీలో ఉండే ప్రజల మైండ్ కంట్రోల్లోనే లేదు. అందువల్లే ఇక్కడ మెజారిటీతో అన్ని తప్పులు జరుగుతున్నాయి. దీనివల్ల జరుగుతున్న విపరీతాల వల్ల ప్రజలందరూ కూడా షాక్లో ఉన్నారన్నది నిజం. థ్యాంక్ యూ సార్. నా వల్లే మీకు చాలా ట్రబుల్ అయిపోయింది కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను నా ఇంటి దారిగుండంగా వెళ్తున్నా, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను లేవుందిలే. ఎస్ సార్, బట్ థ్యాంక్స్ అగైన్. అది ఇదేంటి కొత్త కొన్నావా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను బయలుదేరుతున్నాను. బాయ్. హలో జయదేవ్, నేను నీకిచ్చిన టైం పూర్తయింది. నాకు ఇవ్వాల్సిన డబ్బుని నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు? నేను చెప్పింది నీకు గుర్తుందా లేదా? ఈ డబ్బుల్ని రెడీ చేస్తాం కోసం నేను ప్రయత్నిస్తున్నా, ఎందుకని ఇలా అరుస్తున్నావు? కొంచెం శాంతంగా ఉండి నీ డబ్బులు నీ చేతికొచ్చి చేరతాయి, అర్థమైందా? ఇలా చూడమ్మా, నేను ఇంట్లో నుంచి పంపిస్తారని అనుకోలేదు. నీ కడుపులో బిడ్డ కూడా పెరుగుతోంది. అమ్మా, ఏం చెప్తున్నారు మీరు? నేను ఆయన్ని లవ్ చేశాను. ఆయనతో జరిగిందంతా చెప్తే ఆయన అర్థం చేసుకోగలరు. ఆయనకి వినోదే కదా ప్రాబ్లం. ఓకే, ఇవాళ నుంచి నేను వినోద్తో మాట్లాడను. కాస్త ఆలోచించి ఇంకొకసారి చెప్పమ్మా. నేను డిసైడ్ చేశాను. ఆయనకి నాకు మధ్య ఉన్న సంబంధాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి, లేదంటే నేనే చాలా బాధపడాల్సి ఉంటుంది. జయదేవ్! జయదేవ్ గారు! జయదేవ్ గారు! ఎవరన్నా ఉన్నారా? జయదేవ్ లేవండి! ఎవరన్నా అంబులెన్స్ కి కాల్ చేయండి. జయదేవ్! జయదేవ్! భారతి, మీరు ఆయన వైఫే కదా? విక్రమ్, బాడీని పోస్ట్మార్టంకి పంపించావా? ఎస్ సార్. అయితే వెంటనే రిపోర్ట్ పంపించమను. ఓకే సార్. ముందు మీరే కదా బాడీని చూశారు. అయితే సరే, నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం అడగాలి. ఇలా చూడు బాబు, ఇప్పుడు నా కూతురు నీ ప్రశ్నలకు జవాబు చెప్పే పరిస్థితుల్లో లేదు. తన పరిస్థితి నాకు బాగా అర్థమైంది. ముందు మీరు ధైర్యంగా ఉండాలి, అప్పుడే మనకి న్యాయం దొరుకుతుంది. సరే, అడగండి, నేనంతా చెప్తాను. ఇదంతా జరిగేటప్పుడు మీరు ఎక్కడున్నారు? మా మధ్య గొడవ జరిగింది, అందుకని అమ్మ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాను. తర్వాత 2 రోజుల తర్వాత తిరిగి వచ్చి చూశాను. ఆయన మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? దినేష్ బిజినెస్ పార్ట్నర్ సుజాత. ఎవరు వీళ్ళంతా? దినేష్ ఆయనకి బిజినెస్ పార్ట్నర్గా ఉన్నారు. తర్వాత సుజాత జయదేవ్కి ఎక్స్ వైఫ్. వాళ్ళిద్దరూ కలిసి చాలా రోజుల నుంచి ప్రాబ్లం ఇస్తూనే ఉన్నారు డబ్బుల కోసం. విక్రమ్, నువ్వు పని చెయ్యి. ఈ ఏరియా చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరా మొత్తం చెక్ చెయ్యి. ఏ కార్నర్ని వదలకూడదు. ఓకే సార్. యాక్చువల్లీ సార్, ఈ ఏరియాలో ఏ సీసీటీవీ కెమెరా లేదు. మీరెవరు? నా పేరు మిసెస్ బక్షి. నేను తన పక్కింట్లో ఉన్నాను. ఎవరైనా ఇక్కడికి రావడం మీరు గమనించారా? సార్, యాక్చువల్గా మధ్యాహ్నం నేను పడుకున్నాను, ఏమీ చూడలేదు. సరే. సార్, ఇతనే దినేష్, జయదేవ్ బిజినెస్ పార్ట్నర్. నువ్వేనా జైకి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చింది? ఎందుకు ఇచ్చావు? నిజమే సార్, నేను తన్ని బెదిరించాను, కానీ నేను అతన్ని చంపలేదు. ఆమె నాట్ ఏ క్రిమినల్. నేను చాలా మంచోడిని సార్. అవునా?
సరే, మర్డర్ జరిగిన రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేశావు? నేను నా క్లయింట్స్ని మీట్ అవ్వడానికి బయటికి వెళ్ళాను సార్. విక్రమ్, ఇతని దగ్గర ఉన్న క్లయింట్ డీటెయిల్ మొత్తం తీసుకుని క్రాస్ చెక్ చెయ్యి. ఇతను చెప్పేది నిజమా అబద్ధమా అని తెలియాలి. చాలా సంతోషంగా ఉంది. మంచి వేళ వీడు చచ్చాడు. ఏంటి కొంచెం లేటుగా చచ్చాడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు దీనికి సంతోషమే కదా పడాలి. నీ కూతురు జీవితాన్ని కాపాడేశాం. వాడు మాత్రం బతుకుంటే నీ కూతురు జీవితం నరకమయ్యేది. ఇదంతా ఎవరు చేసుంటారని ఖచ్చితంగా తెలుసు. నా హస్బెండ్ని చంపింది నువ్వే. నిన్ను ఊరికే వదిలేది లేదు. భారతి, మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా, ప్లీజ్. ఊరుకోమ్మా. సార్, విక్రమ్, ఈ రిపోర్ట్ చూస్తేనే అర్థమైంది ఎవరు హత్య చేశారని. పోస్ట్మార్టం రిపోర్ట్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? చెప్తాను విక్రమ్, పద. జయదేవ్ హత్యకు గురయ్యారు. దానిపైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. పోలీసులకి సస్పెక్ట్ల లిస్టు ఎక్కువవుతూనే ఉంది. ఎందుకంటే జయదేవ్ చావుకి చాలా మంది కారణమయ్యే అవకాశం ఉంది. వినోద్ కావచ్చు, లేదా దినేష్ కావచ్చు, భారతి కావచ్చు, లేదా సుజాత కావచ్చు, సీక్రెట్ గా డబ్బులు వసూలు చేస్తున్నా ఎవరికీ తెలియని ఆ రేష్మ కూడా కావచ్చు. భారతి వాళ్ళమ్మ జ్యోతికాకు అస్సలు నచ్చదు. చనిపోయిన ఆయన పోస్ట్మార్టం రిపోర్ట్ని ఫైల్ చేసిన తర్వాత అతన్ని ఏ మెథడ్తో హత్య చేశారు, హత్య చేయడానికి గల కారణమేంటో కూడా తెలిసింది. ఇందులో అర్థం కానిదేంటంటే పోలీసులు ఓన్లీ ఈ పోస్ట్మార్టం రిపోర్ట్తోనే ఈ హత్యకు గల కారణం ఎవరు చేశారన్నది చాలా ఈజీగా కనిపెట్టగలిగారు. ఇదంతా ఆ పోలీసుల అసంప్షన్ అయ్యుంటుందా? ఒకవేళ వాళ్ళు నిజంగానే జయదేవ్ని ఎవరు హత్య చేశారో వాళ్ళు కనిపెట్టేశారా? పదండి చూద్దాం. సార్, ఎక్కడ వెతికినా వాడు కనబడలేదే. వెళ్ళి వాడిని పట్టుకో. ఏయ్, రేయ్, ఏయ్, ఆగు. ఆగు. ఏయ్, ఏయ్. ఆగురా. ఏయ్, ఏయ్, ఆగుతావా ఆగురా, లేదా? ఏయ్, నిన్నే. ఏయ్, సార్ నేనేం చేయలేదు సార్. ఏమీ చెయ్యకపోతే ఎందుకు పారిపోతున్నావు? సార్ నేను భయపడిపోయాను. పద, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నీ భయాన్ని మేం పోగొడతాం. పద. ఏమైంది సార్? ఏదైనా తెలిసిందా? ఎవరు చేసినా తెలుసుకున్నారా? నువ్వా? ఎందుకు రాయలంతా చేసావు? చెప్పు, ఎందుకు ఇలా చేసావు? చెప్పు. ఒక్క నిమిషం. హత్య జరిగేటప్పుడు ఇతను అక్కడే ఉన్నాడు, కానీ ఇతను చేయలేదు. ఇతను చంపకపోతే మరింక ఎవరు చేశారు? అది వాడు చెప్పట్లేదుగా. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం హత్య జరిగింది ఉదయం కాదు, ఎగ్జాక్ట్గా 1 గంటకే హత్య జరిగిందని వచ్చింది. మీ ఇంటికి దగ్గరలో ఒక టోల్ బూత్ ఉంది. అక్కడున్న సీసీటీవీ కెమెరాలో ఇతను హంతకుడితో కలిసి వెళ్లడం రికార్డ్ అయ్యింది. కానీ హత్య చేసిన వాడి ఫేస్ కనిపించట్లా. సార్ నేను టాక్సీ డ్రైవర్ని. బండి కావాలన్నారు, ఎక్కించుకుని తీసుకెళ్లాను. అలా అని నేనే హత్య చేస్తానని ఎలా అంటున్నారు? నువ్వు చెప్పేది నిజమే. వచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్లో ఒక విషయం స్పష్టంగా రాసుంది. జయదేవ్ని చంపిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండే యూజ్ చేస్తారట. అంటే వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ని. ఎందుకంటే హత్య చేసిన వాడు జయదేవ్ మెడని లెఫ్ట్ నుండి రైట్కి కోసేశాడు. అలా అని నేనే చంపానని ఎలా అంటున్నారు? అందుకు మీ దగ్గర ప్రూఫ్ ఉందా?
మీ ఇంటికి వచ్చినప్పుడు మీ భర్త పోయిన బాధలో ఏడుస్తూ కూర్చున్నారు. అప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వేలుకి బ్యాండేడ్ చుట్టబడి ఉంది. ఆ దెబ్బ ఎలా తగిలిందో తెలుసుకోవచ్చా? అది వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు చేయి కోసుకున్నాను సార్. అదే సరే సార్, కానీ నేనెందుకు అతన్ని చంపుతాను? ఎందుకంటే ఆయన ఇంట్లో నుంచి మిమ్మల్ని తరిమేశాడు. అవును, అందరికీ తెలుసు కదా, కానీ అంతా మర్చిపోయి నేను అతన్ని క్షమించేశాను. హత్య 1 గంటకి జరిగింది. ఎగ్జాక్ట్గా అరగంట తర్వాత మీరు మళ్ళీ మీ ఇంటికి వచ్చారు. ఎందుకంటే టోల్ బూత్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో మీ ఇద్దరి మొహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుమానంగా ఉంటే నీకు నేను చూపిస్తాను. అప్పుడు అందరికీ తెలుస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసి ఆయన్ని చంపేశావు నువ్వే అని బయటపడుతుంది. చూడు, ఇంకా టైం ఉంది. మర్యాదగా నిజం చెప్పు, నాకు అబద్ధం చెప్పాలనుకోకు. ఎందుకు చంపావో చెప్పు. ఎందుకంటే వాడు చావాల్సినోడు. వాణ్ణి చంపడానికి 2 రోజులకు ముందు ఇంటికి వెళ్ళాను. ఆ రోజు ఎందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్ళి నీ ఆడు ఫ్రెండ్ ఇంట్లో పడుకోలే. పో, బెల్లిక్కనండి. ఎలా? జయదేవ్ గారు, అతను నాకు బ్రదర్. తర్వాత అతనితో ఇకపైన నేను మాట్లాడను. మీరేం చెప్తే అది చేస్తానండి. షోరా? నేనేం చెప్పినా నువ్వు వచ్చేస్తావా? అయితే నేను ఉంచుకుంటా. నీ కడుపులో పుట్టే బిడ్డని చంపే. దేవ్, మీ బిడ్డని మీరే చంపమంటున్నారు. మీకు కొంచెం కూడా అసహ్యం వేయట్లేదా? ఇదే నా బిడ్డేం కాదు. ఇది నీకు అలాగా టాక్సీ డ్రైవర్ గారికి పుట్టిన బిడ్డ. జయదేవ్, నువ్వు అబార్ట్ చేయలేదనుకో, నేను ఆ బిడ్డని చంపేస్తా. జయదేవ్ మీకేమైనా పిచ్చెక్కిందా? వద్దు, మీకేమైనా పిచ్చా? ఏమండి, వద్దు జయదేవ్, ఆపండి. నా బిడ్డ, నా బిడ్డ. ఆ తర్వాత నేను డిసైడ్ అయ్యాను, నా బిడ్డని చంపినోడు ఎవరైనా సరే నేను అసలు వదిలేది లేదని. జయదేవ్ గారు, మీరు లేకుండా నేను జీవించలేను. నువ్వు తిరిగి వస్తావు నేను అస్సలు అనుకోలేదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. తిరిగి వచ్చేసాను. నేను మీకు బాగా నచ్చానా? అయితే నన్ను హగ్ చేసుకోరా? మీరు ఎప్పటికీ ఇలాగే ఉంటారా? రండి, లోపలికి రండి. ఈ స్టోర్ రూమ్ కి నన్నెందుకు తెచ్చావు? అంతా మీకు అర్థమవుతుంది.
ఈ రోజు రాత్రి మీరు మీ జీవితంలోనే అస్సలు మర్చిపోలేని రోజు అవుతుంది. ఏ విధమైన ప్రేమ ఇది? ఇలాంటి ఒక లవ్ని ఇంతకుముందు మీరు చూసుండరు, అసలు ఊహించుండరు కూడా. మీ కళ్ళు మూసుకోండి. కానీ ఎందుకు? మీ కళ్ళు మూసుకోండి. కానీ ఎందుకు? ప్రశ్న అంతా వేయకూడదు. నేను తిరిగి వచ్చినంత వరకు మీరు కళ్ళు తెరవకూడదు. ఏంటి? ఏం చేస్తున్నాను? మీ కళ్ళు తెరవండి. తెరుస్తున్నా. ఆ, ఏయ్, ఏంటి ఆడుతున్నావా? నువ్వు నా బిడ్డను చంపావు కదా, ఇప్పుడు నువ్వు చచ్చిపో. ఇదే నేను నీకిచ్చే పనిష్మెంట్. వద్దు, వద్దు, వద్దు. వాడు చచ్చిపోవాల్సినోడే. వాణ్ణి నేను చంపానని ఎప్పటికీ నేను బాధపడను. సరే, నీ భర్త మంచివాడు కాదని తెలుసు, కానీ చట్టాన్ని ఎవ్వరి చేతిలోకి తీసుకోకూడదు. మీరు స్టేషన్కి వచ్చి మీ భర్తపై ఒక్క కంప్లైంట్ ఇచ్చుంటే చాలు. ఇలాంటి పరిస్థితి మీకు వచ్చుండేదే కాదు. విక్రమ్, తీసుకువెళ్ళు. ఇక కోర్టు నిర్ణయిస్తుంది మీకు ఎలాంటి శిక్ష విధించాలని. తీసుకెళ్ళండి. జయదేవ్ హత్య కేసు ఇప్పుడు సాల్వ్ అయింది. కానీ 2 ప్రశ్నలు ఇంకా అలాగే ఉన్నాయి. మొదటి ప్రశ్న, ఈ క్రైమ్ జరగడానికి గల కారణమేంటి? దీని ఆన్సర్ జయదేవ్లో ఉన్న కామం, అలాగే భారతి కోపం. అలాగే రెండవ ప్రశ్న ఏంటంటే, ఈ క్రైమ్ జరగకుండా ఆపగలిగే శక్తి ఏదైనా ఉందా? దీనికి ఆన్సర్ అవును. భారతి చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకుండా ఉండుంటే అన్యాయం జరగకుండా ఆపడమే కాకుండా శిక్ష కూడా పడేలా చేసుండేది. గుర్తుపెట్టుకోండి, అది భారతి అయినా సరే ఇంక వేరెవరైనా సరే. ఇలాంటి ఒక సమస్యలో వెళ్లి ఇరుక్కునే కన్నా మనం వాళ్ళని ఒక సరైన మార్గంలోకి తీసుకురావచ్చు. ఒక క్రైమ్ ని కమిట్ చేసే వినోద్ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. మీరు ఒక అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలి అంటే మన దేశ చట్టం మీద ఒక నమ్మకాన్ని ఉంచుకోండి, అంతే చాలు. రాబోయే కొత్త క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్తో మీ సుధా చందన్ నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు చాలా జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. అలాగే చూస్తూ ఉండండి క్రైమ్ అలర్ట్. ఇది అన్యాయాన్ని ఎదిరించే ఒక గొంతు.